సుబ్బులు మన బాస్ ఏమో ఆ కాళిదాస్ గారిని పట్టుకునే బాధ్యత మనకు అప్పగించాడు. వాడు మనకి జన్మకు దొరికేట్టు లేడు. నిజమేరా, వాడిని పట్టుకోవటం కోసం మన సినిమాలు వేషాలు వేసుకొని వాడి కోసం గల్లీలన్నీ తిరిగి తిరిగి మన మోకాల్లో మూలికంతా అరిగిపోయింది. ఏం చేద్దాం, వాడు మాత్రం దొరకలా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంట్రా అది? ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. వ్యాపారమా? ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేను చెప్పను రా. ఒరే ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, కాస్త చెప్పరా బాబు. సరే, ఏదో ఆగరిస్తున్నావు కనుక చెబుతున్నా, జాగ్రత్తగా విను. త్వరగా చెప్పరా బాబు. కాటుకుల కంపెనీ పెడదాం అనుకుంటున్నాను రా. ఏంటి? అదేం వ్యాపారం రోయ్? అదేరా, పైసా పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. ఎంతకు కాటుకి ఎలా తయారు చేస్తావురా? అది కూడా తెలియదురా, తెలుగు తక్కువ దద్దమ్మ. చెబుతున్నా, జాగ్రత్తగా విను. మన ఊళ్ళో ఉన్న ఇటుకల బట్టీలు దగ్గర మట్టిని తీసి కిరసనాయల్లో రంగరించి గుడ్లుగా పట్టి అమ్మడమే. ఆహా ఆహా, ఎంత బ్రిలియంట్ ఐడియారా. ఏది, ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకో బాబు. ఎందుకురా? ఈ జనం కంటే ముందు నేను సందామని. జన్మకు బాగుపడవు, నన్ను బాగుపడ. నువ్వు ఏం చేద్దాం, కర్మ కొద్దీ దొరికావు. అది సరే గాని ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో ఆలోచించావా? అదేరా, పొద్దుటి నుండి తిరుగుతున్నా, ఒక పిట్ట అయినా తగలలేదు. ఎవరు మీరు? మీరు అనుకునే అమ్మాయిని నేను కాను. కాదా? ఎంత మాట! నువ్వు అచ్చు గుద్దినట్లు నా అక్క కూతురు మేళలాగే ఉన్నావు. నా అక్క కూతురా, నాకు కాబోయే కళ్ళామ. మన పెళ్ళికి బ్యాండ్ సిద్ధం చేశా. మన పెళ్ళికి తాలిబొట్టు కూడా తెచ్చా. నువ్వు సై అనలే కానీ నేను రెడీ.